నా పాటికి నేను ఇంట్లో పని చేసుకుంటూ ఉన్నాను. ఎవరో వచ్చి డోర్ కొట్టారనమాట. ఎవరబ్బా డోర్ కొట్టారని చూశాను. అయితే ఇంటికైతే కొరియర్ వచ్చింది. నేనేంటి బుక్ చేయలేదే అని అనుకున్నాను. కానీ మా ఆయన కాల్ చేసి నేనే బుక్ చేశాను అని అన్నారు. ఇంకా కొరియర్ అయితే వచ్చేసింది. మేమైతే తీసేసుకున్నాము. అయితే అది ఏం పెట్టారనేసి మాకైతే తెలియదు. అయితే ఈ కొరియర్ వచ్చేసి ఆయిల్ బాటిల్ లాగా ఉందన్నమాట. ఏంటని ఓపెన్ చేసి చూద్దామని అయితే ఓపెన్ అయితే చేస్తున్నామన్నమాట. మా ఆయన ఆయిల్ అని అన్నారు కానీ ఏం ఆయిల్ అనేది తెలియదు అనమాట. ఇంకా మేమైతే ఓపెన్ చేసి చూద్దాం, మా ఆయన వచ్చేలోపు అయితే మనమే చూసేద్దామని అయితే ఓపెన్ అయితే చేసేస్తున్నాము. ఇంతకుముందు మనం ఏదైనా కొనాలనుకుంటే బయటికే వెళ్ళాలి, కొనాల్సి వస్తుండే. ఇప్పుడైతే ఎవరికి ఏది అవసరమైతే అది ఆన్లైన్లో చూడడం, కొనడం అయితే జరుగుతుంది. ఒక రకంగా మనకు ఆన్లైన్ బాగా యూజ్ అవుతుంది. కాకపోతే ఒక్కొక్కసారి మన ప్రోడక్ట్స్ ఎలా వస్తాయో ఏంటో అని భయం కూడా ఉంటుంది. ఇప్పుడైతే ఓపెన్ చేసేసాను చూడండి. హెయిర్ ఆయిల్ అయితే పెట్టారనమాట. చూద్దాము ఎలా ఉందో, ఆ కంపెనీ ఏంటి అనేసి ఒకసారి అయితే చూద్దాం మనము. చూడండి హెయిర్ ఆయిల్ పేరు అయితే నీలాంబరి హెయిర్ ఆయిల్ అంట. ఒకసారి చూపిస్తాను, మీరే చూడండి. నీలాంబరి హెర్బల్స్ అన్నమాట. చూడండి, నేనైతే ఈ ఆయిల్ ఫస్ట్ టైం చూస్తున్నాను. ఎలా ఉంటుందో ఏంటో తెలియదు. అంటే మన హెయిర్కి ఎలా యూజ్ అవుతుందో ఏంటో తెలియదు. అంటే కొన్ని బాగుంటాయి, కొన్ని అయితే పడవు కదా మన హెయిర్కి. అలా ఎలా ఉంటుందో అయితే నాకైతే తెలియదు. ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ ప్రోడక్ట్ని. మీరు చూసింటే నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది 500 ml అనమాట. కానీ దీని కాస్ట్ వచ్చేసి 1500 అనమాట. కాస్ట్ అయితే నాకైతే చాలా ఎక్కువ అనిపించింది. మరి చూడాలి ఈ ప్రోడక్ట్ ఎలా ఉంటుందో ఏంటో. ఇక్కడైతే కొన్ని పిక్చర్స్ ఇచ్చారు చూడండి. బట్టతల ఉంటే కూడా హెయిర్ వచ్చింది. కానీ అవన్నీ నమ్మాలంటే మాత్రం మనకైతే నమ్మశక్యంగా లేదు. చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో. అయితే ఈ ఆయిల్ లోపల ఎలా ఉంటుందో ఒకసారి ఓపెన్ చేసి అయితే చూద్దాము. లోపల అంతా ఏవో వేళ్ళు ఉన్నట్టు కనిపిస్తుంది పైన నుంచి చూస్తే. ఒకసారి మీకు చూపిస్తా చూడండి. ఇక్కడ చూడండి, ఇందులో వేళ్ళు కూడా పెట్టేశారనమాట. ఏం వేర్లో ఏంటో అవి మనకైతే తెలియదు. ఏ చెట్టు వేర్లు అనేది మనకు క్లియర్గా తెలియదు. అంటే కొన్ని మొక్కల రూట్స్ ఉంటాయి కదా, ఆ రూట్స్ మన హెయిర్కి బాగా యూజ్ అయ్యే ఇంగ్రీడియంట్స్ అయితే అందులో ఉంటాయన్నమాట. అలా ఇందులో ఏమైనా పెట్టారేమో మనకైతే క్లియర్గా తెలియదు. ఇక్కడ చూడండి, కాస్ట్ వచ్చేసి 500 ml అయితే 1500 రూపీస్ అనమాట. మరి ఈ ఆయిల్ అయితే ఎలా ఉంటుందో అప్లై అయితే చూడాలి. ఇంతకుముందు ఎవరైనా అప్లై చేసి ఉంటే నాకైతే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.